నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే మెయిన్‌గా ట్రాఫిక్ పోలీసుల గురించి. అంటే వాళ్ళ గురించని కాదు. మెయిన్‌గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే హెల్మెట్ లేదనో, ఇతరత్ర ఏది లేదని చెప్పి డైరెక్ట్ కీస్ తీసేసుకుంటారు. అంటే చాలామంది ప్రజల అభిప్రాయం ఏంటి అంటే అన్‌ఫేర్ జరుగుతోంది. అంటే నిజంగా మాకు హెల్మెట్ లేదు, మా దగ్గర ఆర్‌సీ అవి ఇవి లేవు అన్న చందంగా అన్న టైంలో మీరేమన్నా లాక్ తీసుకొని చేస్తే అది ఓకే గానీ, కావాలని స్పెసిఫిక్‌గా ఉన్నా కూడా అవన్నీ కన్సిడర్ చేయకుండా లాక్స్ తీసేసుకుంటున్నారు. అది ఎంత మేరకు కరెక్ట్ అనేది చాలా మందిలో ఉన్న క్వశ్చన్. దానికి చెప్పండి సార్. అంటే వీళ్ళు బైకర్స్ ఎక్కువ సార్లు ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. Mm. బైక్స్ వేసుకొని వెళ్ళే వాళ్ళతో ఇట్లా జరుగుతుంటుంది. హెల్మెట్ ఉన్నా లేకపోయినా కీస్ లాగేసుకోవడము. కీస్ లాగేసుకున్న దాన్ని బట్టి ఐ రిమెంబర్ ఒకసారి లక్డీ కపుల్లోనే ఎక్కడో ఇట్లాగే కీస్ లాగేసుకుంటాను పారిపోతుంటే కానిస్టేబుల్ కర్రతో కొడితే ఆ బైకర్ చనిపోయాడు. ఎస్ సార్. ఇట్లాంటి ఐ థింక్ 5-6 years అవుతుంది జరిగి కూడా. ఇట్లాంటివి చాలా కామన్గా చూస్తూ ఉంటాం కానీ పోలీసులకు అట్లాంటి రైట్ లేదు. ఓకే. వాళ్ళు బైక్ని కీ పట్టుకొని లాగేసి నువ్వు పక్కకు రావాలి అని చెప్పేసి కానిస్టేబుల్స్ చేస్తూ ఉంటారు. రైట్ లేదు. నెంబర్ 1, మీరు బైక్లో వెళ్ళేటప్పుడు అలాంటి పోలీసులు ఎవరైనా కీ లాగేసుకుని ఉంటే మీరు రెసిస్ట్ చేయండి. నేను చూపెట్టను, మీ సర్కిల్ మీ ఎస్ఐ గారు ఎక్కడ ఉన్నారని చెప్పండి. ఎందుకంటే ఎస్ఐ క్యాడర్లో ఉండే వ్యక్తి తప్ప వేరే కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ వీళ్ళెవరికి కూడా మిమ్మల్ని డైరెక్ట్గా చెక్ చేసే రైట్ లేదు. ఎస్ఐ గారి సమక్షంలో ఎస్ఐ గారు చెప్తే వాళ్ళు చేయాలి. సో మీరు ఫస్ట్ అడగవలసిన ప్రశ్న ఏంటంటే ఎస్ఐ గారు ఎక్కడున్నారని అడగండి. వాళ్ళు ఒకవేళ కనపడకపోతే నువ్వు ఎలా అడుగుతావు అని చెప్పేసి మీరు ప్రశ్నించవచ్చు. సో వాళ్ళకి రైట్ లేదు కాబట్టి మినిమం ఎస్ఐ క్యాడర్ ఉండాలి. ఎస్ఐ క్యాడర్లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పండి, మీరు నా బైక్ కీస్ తీసుకోవడానికి లేదంటే నేను మీకు కోఆపరేట్ చేస్తున్నాను కదా, ఏం చేయాలి, మీరు చెకింగ్ చేయాలి, అంతే కదా. చెకింగ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, మీరు మనుషుల్లాగా ట్రీట్ చేయాలి. పోలీసులు కూడా చాలాసార్లు చూస్తుంటాను, ఇది ఫ్యాషన్ అనుకుంటారో ఏంటో. మరి నేను ఒకసారి ఒక కానిస్టేబుల్ని అడిగాను, నా కార్ ఆపారు. కార్ ఆపితే మధ్య రోడ్డు మధ్యలో ఆపుతున్నారని చెప్పేసి నేను ఇండికేటర్ వేసాను. ఇండికేటర్ వేస్తే అడ్డొచ్చి నిలబడి పైన కార్తో నా కార్ మీద ఇట్లా కొట్టాడు. అంటే నేను అప్పటికి కూడా వినకుండా కొంచెం ముందుకు తీసుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నాను, నా పక్కన ముందుకు తీసుకొని వచ్చి నేను ఆపాను. ఆపి ఏంది ఇట్లా లేక్గా బిహేవ్ చేస్తున్నావు ఏంటిది అంటే, మీరంటే ఆగారు సార్, పారిపోతారు చాలా మంది, అంటే మీరు బైక్ కీస్ లాగేసుకుంటున్నారు అందుకేనా, బైక్స్తో ఇట్లా చేయడం చూశాను నేను, వాళ్ళు పారిపోతారు అని చెప్పి, నువ్వు నాతో ఎట్లా బిహేవ్ చేసావు, ఏంటి బిహేవియర్ అంటే, లేదు మా సార్ వాళ్ళు ఇట్లా చేయమంటారు అన్నాడు. వాళ్ళకి రైట్ లేదు. వాళ్ళు ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటంటే, మేము ఆపి కీ లాగేసుకోకపోతే వాళ్ళు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు అని. స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతే దానికి కావాల్సిన వేరే కేసులు ఉన్నాయి, కట్టండి. అలాగో చలాన్ చేస్తానే ఉంటారు, ఫోటో తీసుకుంటారు, చలాన్ వేయండి. అవసరం అయితే ఇంకా ప్రావిజన్స్ ఇన్వోక్ చేసి వీడికి ఆపరేట్ చేయట్లేదని సస్పిషన్ లిస్ట్ లో వేయండి, ఇంకేదన్నా చెయ్యండి, లైసెన్సులు క్యాన్సిల్ చేయండి పట్టుకున్న తర్వాత. అంతేగాని మీరు కీస్ లాగేసుకొని వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిస్బిహేవ్ చేసే వాళ్ళకి అది పనిష్మెంట్, అది ఓకే, కానీ చేయని వాళ్ళకి అది వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది, వీళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది. అరే ఏంటి అనేది వాళ్ళు కూడా సిస్టమ్ కరెక్ట్ గా ఉండాలండి. మీరు ఆపేటప్పుడు కూడా పబ్లిక్ కి అవేర్నెస్ లేదు, వాళ్ళ హక్కులు ఏంటని వాళ్ళకి అవేర్నెస్ లేదు. పోలీసు వాళ్ళు ఆపేటప్పుడు కూడా రోడ్డు మధ్యలో బ్యారికేడ్లు పెట్టి ఇష్టం వచ్చిన టైంలో వెళ్ళే వాళ్ళని పరిగెట్టుకుంటూ కానిస్టేబుల్ ముందుకు వచ్చి ఆపేస్తే గుద్దేస్తే ఏంటి పరిస్థితి, కానిస్టేబుల్ లైఫ్ ఏం కావాలి. సో అది అన్నీ కరెక్ట్ కాదు. చెకింగ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ప్రాపర్ బ్యారికేడ్స్ పెట్టి ప్రతి వెహికల్ని చెక్ చేయాలి అనుకున్నప్పుడు ర్యాండమ్ చెక్స్ చేయండి. ఎవరిని ఇప్పుడు హెల్మెట్లు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, సీసీ కెమెరాస్ ఉన్నాయి, చలాన్లు పంపిస్తున్నారు కదా, దట్ ఈస్ ఎనఫ్. ఇంతకుముందు ఒక పాయింట్ సిస్టమ్ తెలంగాణలో తీసుకొచ్చారు. ఎట్లాగంటే మీకు ఒకసారి ట్రాఫిక్ వైలేషన్ చేస్తే ఒక పాయింట్ పోతుంది, అట్లా టోటల్గా ఒక 9 points పోయిన తర్వాత కొన్ని రోజులు సస్పెండ్ అవుతుంది, లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. అలాగే 11-12 points సంథింగ్ ఇది ఉంది, నాకు ప్రాపర్గా గుర్తులేదు. ఇన్ని పాయింట్స్ రీచ్ అయిన తర్వాత పర్మనెంట్గా లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుంది సార్? అంటే ఆ పర్టికులర్ పర్సన్ వెళ్ళి ఈ పర్టికులర్ వ్యక్తి ఇలా చేశాడు లేదు అట్లా కాదు. పోలీసు వాళ్ళు ఆపినప్పుడు ఇతను ట్రాఫిక్ వైలేట్ చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ స్పీడింగ్ చేశాడు, హెల్మెట్ లేకుండా వెళ్ళాడు, లైసెన్స్ లేకుండా వెళ్ళాడు, బండికి ఇంకేదో జరిగింది, ఇలాంటి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు ఆ మొబైల్ నంబర్తో అతన్ని ఆ లైసెన్స్ని వెరిఫై చేసి అతన్ని లైసెన్స్ మీద పాయింట్స్ కట్ చేస్తారు. ఈ పాయింట్స్ కట్ అయిపోతే ఆ పాయింట్స్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంది, దానికి సాఫ్ట్వేర్ ఉంది, చాలా మందికి అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ అయినప్పుడు మీకు ఐ థింక్ 7 points 9 points కు టెంపరరీ సస్పెన్షన్ ఉంది లైసెన్స్ కొన్ని నెలల పాటు. సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేశారంటే లైసెన్స్ క్యాన్సిల్ కూడా అయిపోతుంది, మీకు మళ్ళీ లైసెన్స్ రాకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది.
ఓకే. ఇది ఐ థింక్ ఎంతవరకు యూజ్ చేస్తున్నారు పోలీసులు నాకు తెలియదు కానీ ఓకే. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకు వినరండి జనాలు? అంతే కరెక్టే. ప్రాపర్గా వింటారు. ఏముంది, ఈ సిస్టమ్ బయట కూడా ఉంది, లైసెన్స్ క్యాన్సిల్ చేసే సిస్టమ్ ఓకే. ఉంది. మన దగ్గర మరి అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారని నాకైతే కనిపించింది. ఎందుకంటే మెయిన్గా నాకు వచ్చిన పాయింట్ ఇదే, ఇన్ కేస్ ఇవన్నీ ఫాలో అవుతున్న ఒకవేళ కైండ్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ నుంచి హరాస్మెంట్ ఉంటే వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎలా వెళ్ళాలి అనే ప్రాసెస్ చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్ళు అదంతా మానిటర్ చేస్తారు, ఆటోమేటిక్గా అవుతుందని చెప్తున్నారు. రైట్ సార్? అవును అవును. ఈ ట్రాఫిక్ వైలేషన్స్ని ఇప్పుడు అన్నిటికీ ఆధార్ని లింక్ చేస్తాను, అన్నిటికీ నేను ఇదే చేస్తాను అంటారు కదా. ట్రాఫిక్ వైలేషన్ చేసేటప్పుడు ఆ పర్సన్ లైసెన్స్ ఉంటుంది కదా, ఆ లైసెన్స్కి ఎన్ని వైలేషన్స్ ఉన్నాయనేది హిస్టరీ నెట్లో పెట్టుకోండి, వీళ్ళు కూడా చూసుకుంటారు. దాన్ని బట్టి అతని ప్రొఫైలింగ్ తెలిసిపోతుంది, అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇతను ఏదైనా ఇప్పుడు బయట కొన్ని కంట్రీస్లో యూఎస్లో స్టేట్స్ ఉంటాయి, వీళ్ళు ఎంక్వైరీలో ఇతని మీద ట్రాఫిక్ చాలన్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని టికెట్స్ ఉన్నాయి, వీడికి ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి అనేది డేటా కనిపిస్తుంది. అలాంటి డేటా మీరు మెయింటైన్ చేయండి. ఆ పర్సన్ ఎలాంటి వాడో తెలుస్తుంది మీకు, ఏ వెహికల్ ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది. చేసే వీలున్నాయి, మీరు చేయకుండా ఎవరో పారిపోతారు కాబట్టి కీ లాగేసుకుంటాను అనడం అనేది తప్పు. పోలీసు వాళ్ళు చేసినది తప్పే. ఒకవేళ ఎవరన్నా రూడ్గా ప్రవర్తిస్తే, పోలీసు వాళ్ళు కూడా రూడ్గా ప్రవర్తిస్తే, కామన్ సిటిజన్స్ కూడా పోలీసు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. హైయర్ అథారిటీస్ కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టచ్చు. సో కాబట్టి యాక్ట్ డీసెంట్లీ విత్ ద పబ్లిక్, అండ్ పబ్లిక్ కూడా పోలీస్కి కోఆపరేట్ చేయడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ.